దేశంలో ప్రతి ఒక్కరూ వాడే కంప్యూటర్లపై భారత ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. అనుమానం వస్తే చాలు పర్మిషన్ లేకుండానే కంప్యూటర్లను చెక్ చేయడానికి కేంద్ర హోంశాఖ దర్యాప్తు సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు అనుమతులు లభించాయి. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. కంప్యూటర్లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉండనుంది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని హోంశాఖ తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 69(1) సెక్షన్ కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ, ఎన్ఐఏ, కేబినెట్ సెక్రటరియేట్, ఢిల్లీ పోలీస్, R&AW, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలున్నాయి. విచారణ ఎదుర్కొనేవారు దర్యాప్తు సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.